పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మల రామానాయుడు ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 2014-19 పాలకొల్లు నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీ, టిడ్కో గృహాలు మొదలగు అభివృద్ధి చేసిన ప్రభుత్వం తమ టీడీపీ ప్రభుత్వమేనని, ఈ వైసీపీ ప్రభుత్వంలో అవినీతి తప్ప మరొకటి లేదని ఆయన విమర్శించారు. తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించుకునేటువంటి బాధ్యత మాది. 2014, 2019 ఆ రోజు ఈ కూటమి అధికారంలో ఉండి ఈ పాలకులకి అభివృద్ధి సంక్షేమం జరిగింది అని అంటే ఆ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆ ప్రభుత్వంలోనే మేము చూసాము. అందులో కూడా పర్టికులర్ గా ఏదైతే పాలకులలో మరి 5 సంవత్సరాల్లో దగ్గర మరి 140 కోట్ల రూపాయలు ఆ రోజు ఓన్లీ మున్సిపల్ ఫండ్ ని ఖర్చు పెట్టి మరి ఎన్నో రోడ్స్ గాని, డ్రైన్స్ ని గాని, త్రాగునీటికి సంబంధించి ప్రత్యేకించి ఏదైతే హౌసింగ్ బోర్డు లో ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ గాని, అదేవిధంగా 18వ వార్డు దళిత